కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. ఆదివారం విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పింది. నందినగర్ నివాసంలో విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీస్ ఇచ్చింది సిట్. కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. ఆదివారం విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, అయితే సిట్టు మరొకసారి కేసీఆర్ కి నోటీసులు మరి కాసేపట్లో ఇవ్వబోతుంది. అధికారికంగా ఇచ్చి అయితే ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి తమకు అందుబాటులో ఉండాలని చెప్పి సిట్ అధికారులు ఆ నోటీస్ లో పేర్కొనబోతున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే సిట్ అధికారులు ఇప్పటివరకు కరస్పాండింగ్ అడ్రస్ ఏదైతుందో అక్కడ ఉన్న నందినగర్ లోని ఆ ప్రాంతంలోనే విచారించడం సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 6 గంటల పాటు లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి సిట్ బృందం మొత్తం భేటీ అయిపోయి ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ఇవ్వబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే నిన్న సిట్ అధికారులు ఒక నోటీస్ ఇచ్చి ఇవాళ 3 గంటల వరకు మాకు అందుబాటులో ఉండాలి, మేము స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న కేసీఆర్ ఒక లేఖ రాస్తున్నారు సిట్ అధికారులకు ఒక సమాచారం ఇస్తూ దాంట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. తనకు ఇక మీద కరస్పాండింగ్ మొత్తం అడ్రస్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది. ఆ మేరకు అక్కడికే వస్తే చట్టపరంగా తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు ఆ సిట్ అధికారులకు ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో రిక్వెస్ట్ మొత్తం కూడా కాదని చెప్పి నందినగర్ లోని పాత నివాసంలోనే విచారించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం, అక్కడికే మీరు అందుబాటులో ఉండాలి, ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి మీరు అందుబాటులో ఉండాలని కూడా ఆ నోటీస్ లో పేర్కొనబోతున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికీ లీగల్ కావచ్చు లేకపోతే కరస్పాండింగ్ అడ్రస్ ఉంటుంది నందినగర్ నేపథ్యంలో అక్కడే విచారించేందుకు కూడా అధికారులు పూర్తిగా సన్నద్ధం అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా సమాచారం కావచ్చు లేకుంటే దీనికి సంబంధించిన వివరం కావచ్చు సిట్ అధికారులు కేసీఆర్ కు మరి కాసేపట్లో అధికారికంగా చెప్పబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికీ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇది 3 స్టేట్మెంట్లను ఇప్పటికీ రికార్డ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా 3 విచారించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే 160 సిఆర్పిసి 160 అనేది దానికి పరిధులు ఉండవు, దానికి సంబంధించి ఆ పరిధులు ఎటైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఆ సిఆర్పిసి 160 సంబంధించి కూడా స్టేట్మెంట్ అని అటు కేసీఆర్ తన వివరణలో కావచ్చు లేకుంటే ఏసీపీ వెంకటగిరికి ఒక లేఖ రాస్తూ దాంట్లో పూర్తి విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే మాత్రం రేపు సిఆర్పిసి కిందనే విచారించబోతున్నాం, స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నాం, దీనికి సంబంధించి మాకు సమాచారం కావాలి, ఇందుకు మీరు ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి మాకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. అంటే వయసు రీత్యా మీరు 60 సంవత్సరాలు పైబడి ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన చోట మీరు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి మేము విచారిస్తాం. అయితే కరస్పాండింగ్ అడ్రస్ మాత్రం ఇక్కడ నందినగర్ ఉన్న నేపథ్యంలో అక్కడికే వచ్చి మేము విచారిస్తాం, మీరు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అందులో పేర్కోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ కేసు నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రమేష్. కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. ఆదివారం విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పింది. నందినగర్ నివాసంలో విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీస్ ఇచ్చింది సిట్.
కేసీఆర్కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. ఆదివారం విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పింది. నందీనగర్ నివాసంలో విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీస్ ఇచ్చింది సిట్.